కొంతమంది రాజకీయంగా కేసీఆర్ గారు పెట్టిన భిక్షతో ఎన్నికైన వాళ్ళు పిచ్చి కూతలు కారు కూతలు కూస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగాం నియోజకవర్గం జనగాం జిల్లాలో ఉన్నది. జనగామ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది. దురదృష్టవశాత్తు నమ్మబలికి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేరితే కడియం శ్రీహరిని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది. ఇవాళ ఊసరవెల్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటుంటే అటువైపే పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు. ఆ పొద్దుతిరుగుడు పువ్వు ఆ ఊసరవెల్లి నిన్న కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు. నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే, ఏ గులాబీ జెండా అయితే, ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు. నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆరే కదా. నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా తీసుకుపోయి ఇలా మోసం చేసింది నువ్వే కదా. నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు. నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది. ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావో అంతలోపు పాత్రలో పెట్టడం కూడా ఖాయం. ఇవాళ కేసీఆర్ గారు పక్కన ఉన్న 11 సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు పొగుడుడే, కేటీఆర్ గారిని పొగుడుడే, అందరి వెంటబడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం 40 ఏళ్ల రాజకీయం అంటే ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన మొహమా నీదని అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం కన్పూర్కి డిగ్రీ కాలేజ్, మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు, మేము తీసుకొచ్చినాం